డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో అన్నదాతల ఆగ్రహం పెల్లుబికుతోంది. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చింతకాని సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు. కాంటాలు వేసిన మొక్కజొన్నను తరలించడంలో అధికారుల జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. తమకు అనుకూలమైన వారికి మాత్రమే సొసైటీ సభ్యులు లారీలు పంపిస్తున్నారని దుయ్యబట్టారు. సాధారణ రైతులకు లారీలు పంపకుండా అన్యాయం చేస్తున్నారని తిరుగుబడుతున్నారు. 45 రోజులు గడుస్తున్నా పరిస్థితులు మారటం లేదని, అధికారులు సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు తెగేసి చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీఎం సొంత నియోజకవర్గం మొదలు మంత్రుల అన్ని నియోజకవర్గాల్లో అన్నదాతల సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో కూడా సిచ్యువేషన్ సేమ్ అలాగే ఉంది. మొక్క కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై అయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, సింధురా 2 నెలలుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కజొన్న రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటి నుంచి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తుంది. దాంతో పాటు గన్ని బ్యాగులు అందుబాటులోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కాంటాలు వేయటంలో ఆలస్యం చేశారు. ఇప్పుడు ఆ వేసిన కాంటాలు వేసినటువంటి మొక్కజొన్నను తరలించడంలో కూడా చాలా మేనమేషాలు లెక్కిస్తున్నారు. లారీలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం ఉన్న సమస్యల్లో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి 3 మండలాలు ఏవైతే మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాల్లో తీవ్ర సమస్య ఉన్నప్పటికీ కూడా రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం కానీ అట్లాగే స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని పట్టించుకునే పాపాన పోలేదు. దీంతో అనేక సందర్భాల్లో రోడ్లెక్కి రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. అట్లాగే ఇవాళ కూడా సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నటువంటి చింతకాని మండల కేంద్రం ఉన్నటువంటి సొసైటీ కొనుగోలు ప్రధాన కార్యాలయానికి గేట్లు వేసి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి తమ మొక్కజొన్నతో పాటు ధాన్యం ఇతరకు సంబంధించినటువంటి పంటలను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినటువంటి వాటిని ఇమ్మీడియట్ గా తరలించాలి. మరోపక్క ఎండలకు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెళ్ళలేనటువంటి నేపథ్యం ఉన్నది. ఎక్కడ కొన్ని చోట్ల అయితే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి కొన్ని చోట్ల తడిచినటువంటి మొక్కజొన్న కావచ్చు, ధాన్యం కావచ్చు, ఈ సమస్యలు కూడా పరిష్కరించాల్సి ఉంది. ఇవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని చెప్పి ఆరోపిస్తూ తక్షణమే తమ దగ్గర కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్నను తరలించాలి, రైతులకు లారీలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు కొన్ని కీలకమైన పాయింట్స్ చేశారు. ఆయా గ్రామాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి వాళ్ళకు మాత్రమే రైతులకు లారీలు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అరకొరగా వస్తుంది. చాలా మంది రైతులు న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు లారీలు ఇవ్వద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక సీరియల్ ఆర్డర్ లేకుండా, ఒక పద్ధతి క్రమం లేకుండా లారీలు కేటాయిస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రత ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేసి ధాన్యాన్ని రోడ్ల మీద పోసి నిప్పంటించినటువంటి సందర్భాలున్నాయి. పలు సందర్భాలలో రోడ్లను దిగ్బంధం చేశారు. అధికారులను సొసైటీ కార్యాలయాలలో వేసి నిర్బంధించి 2-3 గంటల పైగా నిరసన తెలిపారు. భద్రాద్రి జిల్లాలో ఏకంగా జిల్లా సివిల్ సప్లైస్ అధికారిని కూడా, డిఎస్ఓను కూడా బంధించినటువంటి సందర్భాలని ముదిగొండ మండలంలో కూడా రోడ్డెక్కి ధర్నా చేశారు. ముదిగొండ మండలంలో ఉన్నటువంటి అధికారులను నిర్బంధించారు. బోనకల్ మండలం, చింతకాని మండలం అన్ని మండలాలలో కూడా ఈ రకమైనటువంటి నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం రావట్లేదు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది ఒక అవగాహన లేకపోవటమా, లేకపోతే కావాలని రైతులను గాలి కొదిలేనటువంటి ఉద్దేశంతోనే ఇట్లా చేస్తున్నారని కూడా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తక్షణమే తమ దగ్గర కొనుగోలు చేసినటువంటి కాంటాలు వేసినటువంటి ధాన్యాన్ని తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న రైతులది కూడా అదే పరిస్థితి. ఇంకా ఎండలు ముదురుతున్నాయి. ఒక పక్క పంట వ్యర్థాలకు నిప్పెట్టినటువంటి సందర్భాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాలిపోయినటువంటి సంఘటనలు కూడా ఈ జిల్లాలో చాలా నమోదైనాయి. దాదాపు 5-6 కోట్ల రూపాయల మొక్కజొన్న కావచ్చు, ధాన్యం కావచ్చు కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు, పరిశీలన చేయడం లేదు. గత 10-12 ఏళ్లుగా సాఫీగా సాగినటువంటి కేసీఆర్ హయాంలో కావచ్చు, అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాఫీగా ఎట్లయితే కొనుగోళ్ల ప్రక్రియ సాగిందో ఈ 2 ఏళ్లలో ఎందుకు సాగడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో లారీలు వచ్చినాయి, గతంలో గన్ని బ్యాగులు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడు ఎందుకు వాటిని సరైన పద్ధతిలో రైతులకు అందజేయలేకపోతున్నారని రైతాంగం ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు ప్రతి గింజ కొంటామని మాత్రమే చెప్తున్నారు తప్ప సమస్య ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడం లేదు. సమస్య ఉన్నటువంటి చోట రైతులకు తక్షణ మార్గాలను చూపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. 1-2 రోజులు కాదు, దాదాపు మార్చి 15 నుంచి ఈ సమస్య మొదలైతే ఇప్పుడు మనం మే నెల ఆఖరికి కూడా చేరుకున్నాము. మళ్ళీ ఇంకో వారం 10 రోజులు పోతే తొలకలు పలకరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎక్కడి ధాన్యం అక్కడే, ఎక్కడి మొక్కజొన్న అక్కడే ఉండిపోయింది. ఇది రైతులకు ప్రధానమైనటువంటి టెన్షన్ గా మారింది. వర్షం వస్తే దాచుకునేందుకు స్థలం లేదు. పైగా 100 క్వింటాల మొక్కజొన్న బండింది, దాన్నంతా ఎక్కడ పెట్టాలని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. అరకొరగా కాంటాలు వేసినప్పటికీ వాటిని తరలించకపోవడం వల్ల అక్కడే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పక్షపాత వైఖరితో కాకుండా ముందొచ్చినటువంటి వారికి సీరియల్ ఆర్డర్ ప్రకారంగా లారీలు కేటాయించి ఎగుమతి చేసి వాటిని తక్షణమే ఇక్కడ నుంచి ఎగుమతి చేసిన తర్వాత కూడా పెద్ద సమస్య ఏర్పడుతుంది. వాటిని వేర్ హౌస్ గోడౌన్స్ లో కావచ్చు, మార్కెట్ యార్డులో కావచ్చు, ఆ గోదాములను ఎక్కడైతే నిల్వ చేస్తున్నారో అక్కడ కూడా హమాలీలు లేకపోవడం చేత దిగుమతులు కావడం లేదని, ఆ భారాన్ని కూడా రైతుల మీదనే మోపుతున్నారని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తాకు 55 నుంచి 100 రూపాయల దాకా, కొన్ని చోట్ల 50, 60, 80 ఇట్లా 100 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అదనపు ఛార్జీలు, మళ్ళీ వెయిటింగ్ ఛార్జీల పేరుతో కూడా రైతులను మొత్తంగా పిండుకొని ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్థికంగా రైతులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు దాపరించినాయి. మంచి పంట పండింది అనుకుని సంతోషపడేటువంటి సందర్భాలలో అదనపు భారాలు రైతుల మీద పడ్డము, ఆఖరికి హమాలీలకు కూడా డబ్బులు చెల్లించాల్సి రావటము, దాంతోపాటు వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులనే భరించాలంటాము, గన్ని బ్యాగులు కూడా రైతులే తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అంత దారుణమైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటంటే రైతులు రోడ్ల మీదకి వచ్చి లారీలను ఆపి తీసుకెళ్తున్నారు. కొంతమంది సొంతంగా ఉన్నటువంటి ట్రాక్టర్లు, లారీలను కూడా తీసుకొచ్చి పెడితే ఆ బిల్లులు కూడా వాళ్ళనే కట్టమంటున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సమస్య ఉన్నప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లాగే ఇతర జిల్లా యంత్రాంగం కావచ్చు దీని మీద దీని తక్షణమైనటువంటి పరిష్కార మార్గం చూపకపోవడం వల్ల ఇంకా సమస్య తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో అయితే మొక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలమైన వారికి మాత్రమే సొసైటీ సభ్యులు లారీలు పంపిస్తున్నారు, సాధారణ రైతులకు లారీలు పంపకుండా అన్యాయం చేస్తున్నారని అన్నదాతలైతే మండిపడుతున్నారు.